హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరికొద్ది గంటల్లో యాక్చువల్గా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అయితే జరగాల్సి ఉంది. అంటే రేపటి రోజున ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కాకపోతే ఈ నోటిఫికేషన్లో ఉన్న రాస్టర్ పాయింట్ అలాగే నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ఎర్రర్స్ వల్ల ఆ ఎర్రర్స్ని ఫిక్స్ చేసి అంటే రాస్టర్ ఇష్యూస్ని క్లియర్ చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఎక్కువగా మనకి వైజాగ్లో ఈ ఆందోళన కార్యక్రమం అయితే ఉధృతంగా జరుగుతుంది. చాలామంది విద్యార్థులు రేపు ఎగ్జామ్ పెట్టుకుని కూడా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, ఈ రాస్టర్ పాయింట్ ఇష్యూస్ని సరిదిద్ది మాకు న్యాయం చేసి పరీక్ష నిర్వహించాలని చెప్పేసి రోడ్ల మీదకి అయితే వచ్చారు. ఈ గ్రూప్ 2కి సంబంధించి ఈరోజు జరిగిన కొన్ని అప్డేట్స్, ఇప్పటి వరకు ఉన్న కొన్ని అప్డేట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇదైతే మనకి విశాఖపట్నము ఈ గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ పరీక్షకి ఒక సెంటర్గా ఉంది. అయితే ఈ దీంట్లో భాగంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏదైతే ఆందోళన ఉధృతంగా జరుగుతుందో సివిక్ సెంటర్ ఏరియాలో అక్కడ కూడా పోలీస్ బందోబస్తుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయినా సరే విద్యార్థులు అయితే, నిరుద్యోగులు దేనికి వెరవకుండా ఈ ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళకి అందరికీ మన తరపున ఒక సెల్యూట్ చేద్దాము. ఎందుకంటే తమకు అన్యాయం జరిగిందని ఇప్పటివరకు ఎప్పుడూ కూడా రోడ్ల మీద రానిటువంటి చాలామంది విద్యార్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాకు న్యాయం జరగాలని చెప్పేసి అయితే రావడం జరుగుతుందన్నమాట. దాంట్లో సంబంధించిన కొన్ని విజువల్స్ ఈ వీడియోలో చూద్దాము. మనకి వివిధ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మనకి ఇచ్చిన విజువల్స్ అనమాట ఇవి. ఇదైతే వైజాగ్ ఏదైతే సివిక్ సెంటర్ వద్ద విద్యార్థులు అయితే నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారో ఆ ప్రదేశంలో ఇది పోలీసు మార్చ్ అయితే నిర్వహించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఈ సివిక్ సెంటర్ దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచే స్టూడెంట్స్ మాకు రాస్టర్ పాయింట్స్ ఇష్యూని క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని, అలాగే ఈ వెబ్ నోట్ని ఏదైతే గవర్నమెంట్ నుంచి పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఆ వెబ్ నోట్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ధర్నా చేయడం స్టార్ట్ చేశారన్నమాట. మార్నింగ్ నుంచి వీళ్ళు మాకు వెబ్ నోట్ కావాలి, వెబ్ నోట్లో ఏముండాలంటే మాకు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతున్నట్టు మాకు వెబ్ నోట్ కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలామంది లేడీస్ కూడా ఈ ధర్నాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి అలాగే ఏపీఎస్సీ నుంచి త్వరలోనే మంచి న్యూస్ అయితే వస్తుందని చెప్పేసి ఆశించడం జరుగుతుంది. అలాగే అక్కడ పోలీసు వారు కూడా ఈ అభ్యర్థులతో అయితే చర్చించడం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా అయితే ఈ వైజాగ్ కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా నిరుద్యోగులు అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి త్వరలోనే దీనికి సంబంధించిన వార్త అయితే మనకు బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే సోషల్ మీడియాలో ఒక ఫేక్ లెటర్ అయితే వెబ్ నోట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయినట్టు ఒక వెబ్ నోట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇది నమ్మొద్దు. యాక్చువల్గా ఏపీఎస్సీ వారు కూడా అఫీషియల్ వెబ్సైట్కి వస్తే మనకి ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను మీకు. ప్రజెంట్ 11:43కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అనమాట. దీంట్లో ఏంటంటే లేటెస్ట్గా ఈ రోజు వచ్చి ఒక వెబ్ నోట్ని అయితే రిలీజ్ చేశారు. ఆ వెబ్ నోట్లో ఏముందంటే సోషల్ మీడియాలో గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఒక ఫేక్ వెబ్ నోట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దాన్ని నమ్మొద్దు. ఏపీఎస్సీ నుంచి ఎటువంటి వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అది గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతున్నట్టు వస్తున్న ఫేక్ నోట్ అనేది, అది వెబ్ నోట్ అనేది ఫేక్. అటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుందని చెప్పేసి ఏపీఎస్సీ వారు ఇవ్వడం జరిగిందన్నమాట. ఏపీఎస్సీ వారు ఇచ్చిన లేటెస్ట్ వెబ్ నోట్ అది పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఎటువంటి వెబ్ నోట్ కూడా రాలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
ఇది ప్రెసిడెంట్ అయితే మనకున్న ఇన్ఫర్మేషన్. ఈరోజు 11:45 నాటి మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లోని, అలాగే ముఖ్యంగా వైజాగ్లో ఉధృతంగా ఈ ఆందోళన కార్యక్రమం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఎటువంటి వెబ్ నోట్ కూడా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఎటువంటి వెబ్ నోట్ కూడా ఏపీపీఎస్సీ వారు ఇవ్వలేదు. పాజిటివ్ న్యూస్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.